రుతుపవనాలు వచ్చాయి, కానీ వానలు రావట్లేదు. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాస్త్ర నిపుణులు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ భారతంలో కనిపిస్తున్న మేఘ సమూహం వల్ల వర్షాలు మెండుగా కురుస్తాయంటున్న ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ అధ్యయన శాస్త్ర నిపుణుడు ఆచార్య సివి నాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. రాష్ట్రంలో వేడిమి పరిస్థితులు పోయి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ అధ్యయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సివి నాయుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. వాతావరణం ఎలా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే గడిచినటువంటి కొద్ది రోజుల్లోనే మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చాయి, కానీ దాని ప్రభావం అంతగా కనిపించలేదు. కొంతవరకు ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సమస్యలు కొనసాగి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంట? అంటే ప్రస్తుత పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నదండి. కంపల్సరీగా మనము ఈ వారంలో మంచి వర్షాలు పడటానికి అనుకూలంగా ఉన్నది. అంటే మనం ఆల్రెడీ ఒక వెల్ మార్క్డ్ లో ప్రెషర్ సిస్టమ్ ని మనం ఆల్రెడీ చూసాము. అంటే దాని ప్రభావం అనుకున్న దానికంటే తక్కువగానే ఉన్నది. యాక్చువల్ గా చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చాలా రైల్ ఫాల్ యాక్టివిటీ ఉంటుందని, తర్వాత డిప్రెషన్ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అలాగ అవ్వలేదు. కానీ దాని ప్రభావం కొంతవరకు చూపించింది. కానీ తర్వాత అనూహ్యంగా టెంపరేచర్లు అవి కూడా తగ్గటం జరిగినది. కానీ నేను ఆ 3.4 ఇండెక్స్ మాత్రం 2 పాయింట్ దాటేసింది. ఇవాళ ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే 2 పాయింట్ దాటేసింది. అంటే ఇదివరకటి ఉన్నటువంటి కంపేర్ చేసినట్లయితే అంత ఎక్కువగా ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను 3.4 ఎక్కువగానే చూపిస్తుంది. అంటే ఇది ప్రభావం దీని మీద కొంతవరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం జూలైలో ఉన్నాం కాబట్టి కొంతవరకు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. మాన్సూన్ రైన్ఫాల్ యాక్టివిటీ ఇది ఈ నెలలో భర్తీ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే జూలై అన్నది మనకి యాక్టివ్ మాన్సూన్ మంత్ కింద చెప్పుకుంటూ ఉంటాం. సర్వసాధారణంగా యాక్టివ్ మాన్సూన్ మంత్ లో మనం ఎక్కువ రైన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితులు కూడా కొంత రైన్ఫాల్ ఆశాజనకంగా అనిపిస్తున్నాయి అన్నమాట. భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా మట్టుకు తగ్గినాయండి. బ్రేక్ కండిషన్ ఉన్నప్పుడు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. అంటే క్లియర్ స్కైస్ ఉంటాయి. అటువంటి అప్పుడు డైరెక్ట్ గా సోలార్ రేడియేషన్ అంటే సన్ రేస్ మనకి పడటం వలన మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ విశాఖపట్నం రీజన్ చూసినట్లయితే ఎక్కువగా ఉన్నదంటే కంపల్సరీగా బ్రేక్ కండిషన్ ఉన్నట్టే లెక్క. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అనూహ్యంగా ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీకి అనుకూలంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా మనం రాబోయే రోజుల్లో రెయిన్ఫాల్ యాక్టివిటీని మొత్తమే చాలా బాగానే చూడగలుగుతాం. రాగల వారం రోజులు కూడా కొంత ఆనందకరంగాను ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ అధ్యయన శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.